ఎట్లుందా రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఏం మంచిగా లేదయ్యా. ఎందుకట్లా? ఏముందయ్యా, ఇగో మేము పేదోళ్ళం. ఆ కేసీఆర్ ఉండగా రైతు బంధు ఇచ్చేది, బ్యాంకులో అది చేసేది ఇది చేసేది. ఒక కేసీఆర్ ఎడకు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎడకు వచ్చిండు. అనే మాట వాడు ఏం లేదు. 24 గంటలు కరెంటు నీళ్ళు పోయేది మాకు. కాలువ నవాపేట రిజర్వాయర్ నుంచి వచ్చేది, నవాపేట రిజర్వాయర్ నుంచి అక్కడి నుంచి వచ్చేది. బోర్లు అన్ని పులు పోసేది, ఓ మూడలు పెట్టుకునేది, బతికేది. సుక్కలే చూడిపో నీళ్ళు. దొంగతనం ఇప్పుకొచ్చినాం నేను మొన్న నీళ్ళు రిజర్వాయర్ నుంచి. దొంగతనం ఇప్పుకోవాల్సిన పరిస్థితులు ఏం చేయాలి మరి? నీళ్ళు ఉన్న పౌరుషేలు ఎండిపోతుంది, ఏం చేస్తాం? అర్థమైన మరి ఇట్లా రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి అంతా గందరగోళం. అందుకని ఆదివారం కేసీఆర్ ఉండగా 21 క్వింటలకు మిరపకాయలు, 22 క్వింటలకు 20 క్వింటల మిరపకాయలు అయ్యేది. ఇప్పుడు 13,000 పడిపోయింది అయ్యా. నేను 2 ఎకరాల మిర్చి పెట్టిన, 1,90,000 పెట్టుబడే వచ్చింది నాకు. మొన్న 6 క్వింటలు అమ్ముకొతే 64,000 వచ్చినాయి అయ్యా. 1,30,000 లాసే. 1,30,000 కాదయ్యా, మనిషికి 300, 60 మంది ఎరిర్రు. 60 మందికి 60 ముళ్ళు లెక్క చేయరు. ఇక ఫుల్ 20,000 పోయినాయి. 20,000 పోయినాయి అయ్యా. 40,000 నాకు మిగిలితే ఇంకా పెట్టుబడే కాయలే. ఇంకా మరి ఇప్పుడు రైతు భరోసా ఇస్తారటగా? రైతు భరోసా ఎవరికి ఇచ్చిండు? 60,000కో 70,000కో రుణమా చేస్తే వేయచ్చు వాళ్ళకు. ఈ 2 లక్షల ఉన్నోళ్ళకి అయితే ఏమి లేదయ్యా. అది కూడా లేదా? ఏమి లేదు. ఈ బోనస్ ఏం బోనస్ అయ్యా? ఓట్లకు ఏ బోనస్ లేదు. నా బోనస్ లేదు. ఇలా తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు తదారంగా ఎకరానికి టిక్కర్ పడే అన్నాడు. మరి అతి పోయి చూడాలి అన్నాడు. వార్తలలో V6 లో పడ్డది. ఇప్పుడు మరి నీ ఫోన్ టక్ టక్ అన్నదా? నాకు కూడా నాకు ఉన్నది చూడు, నాకు అడగా చూద్దాం ఇలాగా ఆడికి పోయి చూద్దాం అని చూస్తాను. నాకు ఇంగ్లీష్ రాదయ్యా. టక్ అన్నాడు తుమ్మల నాగేశ్వరరావు తదారంగా. టింగ్ టింగ్ అనేది కడసలో కూడా కూకుండా టింగ్ టింగ్ అనేది. ఈయన అంటాడు రేవంత్ రెడ్డి. టంగు టంగ్ అంతేనా రేవంత్ రెడ్డి? మరి ఎట్లా ఈ ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఎట్టుందా? వాళ్ళ మంచిగా ఆటోలు ఏడు పోయిన దేవస్థానాలు వాళ్ళకి ఫ్రీ. వాళ్ళకి మొగల్లో కొడుతున్నారు వాళ్ళు. తులం బంగారం ఇస్తానారా? ఉద్దేశం తులం బంగారం లేదు, పొలం బంగారం లేదు. ఇదివరకు ఒక గసంటు ఆవుల పువ్వు కూడా మా మరడే కానీ ఏమనుకో కానీ పురుగుల మందు వస్తే అదో ఇదో రైతు 5 లక్షలు వచ్చేది. 5 లక్షలు కూడా ఎవరికి ఇస్తుండో ఇస్తున్నాడు. అంతేనా? ఏముందా అవపడతలేదు ఆయన. గాలి వాతావరణం పొలాలు పడవ ఉండేది, పచ్చగా ఉండేది. ఏది ఉన్నా కేసీఆర్ ఉన్నాగా సార్ కూడా. మాకు రాజే ఉండే ఎమ్మెల్యే స్టేషన్ కనిపించాలి. వీడు కడెన్స్ చేయాలని వచ్చిండు. హోంశాఖ మంత్రి ఏమో మనం టీఆర్ఎస్లో గెలిచిండు. అసలు కాంగ్రెస్లో వాడు మా విలేజ్కే వచ్చలేదు, ఏరియాకి లింగాల మనలే వచ్చలేదు. అంతేనా? మొత్తానికి 14 కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది? పడిపోతాయా? ఏం సర్పంచ్ ఎలక్షన్లు రానే రాదు. కాంగ్రెస్ ఏ మొత్తం రాదు. ఎవరు నోట్ల ముసలాంటి కూడా ముచ్చట కూడా చెప్పు. నన్నే కాదు, ఇంకా వేరే అడుగు. 100 మంది చేసుకో. అంతేనా?